వారాహి అమ్మవారి మహిమలు మామూలువి కాదు. ఆమె ఎంత శక్తివంతమైందో మేము చూస్తున్నాం. సో, ఇప్పుడు మీరు వారాహి దీక్షలు మొదలుపెట్టారు. అవును. ఎందుకు? అంత సడెన్‌గా ఇప్పుడెందుకు స్టార్ట్ చేశారు? అంటే సార్ ఒకటేందంటే మనకు దీక్షలు అనగానే మనకు పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తారు. అవును. దీక్షలు మేము చేసేవాళ్ళం గానీ ఇంతవరకు ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు. రైట్. అంటే నవరాత్రులు అని తెలుసు కదండీ. అంటే గుప్త నవరాత్రులు రేపు జూన్ 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. జూన్ 26 నుంచి నెక్స్ట్ మంత్ జూలై 4 వరకు కంప్లీట్ అయిపోతున్నాయి. 9 రోజులు ఉంటాయి. ఓకే. అంటే పోయినసారి కూడా మనం 10 సార్లు కూడా మేమేమో అంటే హోమాలు నిర్వర్తిస్తూ ఉంటాము. అవును. వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు కావాలనుకున్నా, ఏదైనా పనులు ఆగిపోయినా, ఇట్లా భూ వివాదాలున్నా, అంటే మనకి ఈ పని కావట్లేదు అంటే గుప్త అంటే గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా దాచుకున్న ఏవైనా కోరికలు ఉంటాయి కదండి. వాటన్నిటికీ ఈ అమ్మవారికి హోమం చేస్తే 100% సక్సెస్ అయిన వాళ్ళు మాకు చాలా మంది చెప్పారు. ఓకే. మేము చేసిన దాంట్లో అందులో నేను కూడా కొన్ని సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మీరు వేసుకుంది ఇదేనండి? అండి అవునండి. వారాహి దీక్ష. అంటే ఈ వారాహి దీక్షలు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు అండి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు. ఇప్పుడు మనం అన్ని మాలలు ఎలా వేసుకుంటామో అమ్మవారి మాలలు, స్వామివారి మాలలు వేసుకుంటూ ఉంటారు. అలా 41 days ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు శరన్నవరాత్రి, ఇప్పుడు మన దేవీ నవరాత్రుల్లో 9 రోజులు కూడా వేసుకుంటారు అమ్మవారి. అయితే ఆ విధంగా ఈసారి ఫస్ట్ టైము మన తెలంగాణలోనే ఫస్ట్ టైంగా నేను వారాహి దీక్షలు ఇస్తున్నాను. అంటే ఎవరైనా వారాహి మాలలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వేసుకోవచ్చు. నియమ నిబంధనలు సేమ్ ఉంటాయి. అంటే మామూలుగా ఏంటంటే మామూలుగా చెప్పులు వేసుకు తిరగకూడదు, అదొకటును. ఇంకోటి ఏంటంటే గడ్డలు తినకూడదు. ఉల్లిగడ్డ గడ్డలు నియమాలు అవి. రోజు చాప మీద ఇక అవన్నీ మామూలు. బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా మామూలే కదండి. అమ్మ ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. ఈ 9 రోజులలో ఏంటంటే మన దీక్ష తీసుకున్న వాళ్ళకి 9 రోజులలో హోమం జరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజులలో మీరు ఏదైనా ఒక రోజు వచ్చి అమ్మవారి హోమంలో పాల్గొనవచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళే హోమంలో పాల్గొనాలా? లేదండి, ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే మీరు మాకు అంటే పోయినసారి వచ్చిన వాళ్ళు కానీ, మళ్ళీ ఇంకా కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ పనులలో నేను బిజీగా ఉన్నాను, లేకపోతే మా పేరు మీద హోమం చేయండి అని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకోండి, మీ ప్రాబ్లము, మీ గోత్రము, ఇట్లా దూర ప్రాంతాల వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా సరే మాకు ఇది కావాలండి, మేము ఈ పని మీద మా పేరు మీద హోమం చేయించండి అంటే మీ పేరు మీద ఈ 9 రోజులు, ఒక రోజు కాదండి, ఈ 9 రోజులు మీ పేరు మీద హోమం జరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజుల్లో మీకు ఎప్పుడైనా వీలు ఉంటే ఈ 9 రోజులు మీరు ఏదైనా ఒక రోజు వచ్చి కన్సల్ట్ అయ్యి మీరు హోమంలో పాల్గొనవచ్చు. సో మీరు స్వయంగా హోమం నిర్వహిస్తున్నారు? అవును. వేద పండితులతో కలిసి భారీ ఎత్తున. అవును. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎవరైనా సరే, రాష్ట్రమే కాదు దేశాలు విదేశాల్లో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు వారాహి అమ్మవారి హోమంలో పాల్గొనాలంటే అక్కడ నుంచి కూడా పాల్గొనవచ్చు. ఇంకోటి ఏంటంటే దూర ప్రాంతాల వారు లైవ్ కాల్ కూడా వీక్షించవచ్చు. మీ పేరు, మీ గోత్రం, మీ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీరు లైవ్ కాల్ వీక్షించవచ్చు. హోమాన్ని కూడా మీరు వీక్షించవచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ దీక్ష ఎన్ని రోజులు చేయాలి? 9 రోజులు అండి. మామూలుగా అన్ని దీక్షలు 40 రోజులు అట్లా 41 రోజులు కాదండి. అమ్మవారికి నవమి 9 రోజుల వరకు ఉంటుంది. ఈ 9 రోజులలో మీరు ఈ దీక్ష తీసుకోవచ్చు. ఒకటండి, అంటే కొన్ని 9 రోజులు కొంత వీలు పడకపోవచ్చు. కొన్ని రోజులే అంటే ఒక్క రోజు తీసుకోవచ్చు, 3 రోజులు తీసుకోవచ్చు, 5 రోజులు తీసుకోవచ్చు, 7 రోజులు తీసుకోవచ్చు, 9 రోజులు తీసుకోవచ్చు. ఒక్క రోజు తీసుకున్నా కూడా దీక్ష. మీరు వచ్చేసి మీకు ఏంటంటే ఈ దీక్షలో ఏంటంటే మేము దూరంలో ఉన్నామండి, మేము దూరం రాలేము, విదేశాల్లో ఉన్నాము, మీరు ఎలా అంటే మీకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా మీకు మంత్రం ఉపదేశించడం జరుగుతుంది. నియమాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ 9 రోజులు మీరు దీక్ష తీసుకుంటారు కాబట్టి దీక్షలో మీకు ప్రతిరోజు కూడా మీ పేరు మీద ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. ఆ హోమం రెగ్యులర్గా వీక్షించవచ్చు. ఓకే, రైట్. అంటే దీక్ష తీసుకున్నప్పుడు ఏదైనా గురుగారి దగ్గర తీసుకోవాలా, మీ దగ్గరే తీసుకోవాలా, గుళ్ళో ఉండాలా, ఇంట్లో ఉండాలా, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు దీక్ష తీసుకుంటున్నామండి? వారాహి అమ్మవారి గుళ్ళోనే తీసుకోవాలి. అంటే దీక్ష ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదండి. అంటే వాళ్ళు ఇప్పుడు దీక్ష ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా మాల వేసి ఉండాలి. అమ్మవారి మాల వేసి ఉంటేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన 10 గుళ్ళల్లో చూస్తూ ఉంటాం, దీక్ష ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు?
వాళ్ళు కూడా దీక్ష తీసుకుని వాళ్ళకి దీక్ష అంతే ఇస్తారు. కదా. ఆ విధంగానే ఉంటుంది. ఓకే. అంటే ఫోన్ కాంటాక్ట్లో కూడా మీకు దీక్ష ఉంటుంది. ఆహా. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు దీక్ష ఉంటుంది. ఈ 9 రోజులలో మేము లాస్ట్ రోజు చేస్తానండి, లేకపోతే మధ్యలో వస్తాను, మేము మా వీళ్ళని చూసుకొని వస్తాను, ఒక్కరోజు దీక్ష తీసుకుంటారు, అది మీ ఇష్టం, అది ఆప్షనల్. ఓకే. మీరు అమ్మవారి పిన్ను ఒక్కరోజు ఉన్నా కూడా వెరీ వెరీ పవర్ఫుల్ అమ్మవారు. మీకు తెలుసు కదండి ఎంత పవర్ఫుల్ అమ్మవారు, వారాహి అమ్మవారి గురించి అవును. మనం చెప్పాల్సిన పని లేదు. మనం ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము అమ్మవారికి ఉపాసన చేస్తూ ప్రతిరోజు కూడా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి నిత్య హోమాలు జరిపిస్తున్నాము. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి చేయించుకున్నారు, సెలబ్రిటీస్ వచ్చి చేయించుకున్నారు, మీరు కూడా వచ్చారు, అవన్నీ మనకు తెలిసిన విషయమే. కొత్తగా ఈసారి ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే దీక్షలు ఇస్తున్నాము. అమ్మవారి దీక్ష తీసుకోవడం వాళ్ళు కఠినమైన పనులు కూడా కావాలి నాకు, అంటే ఈ పని కఠినంగా ఉందండి, నాకు అస్సలు అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు, ఈ ల్యాండ్ కఠినంగా ఉంది, అసలు నేను ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, నేను ఇల్లు మారలేకపోతున్నాను. ఎందుకంటే వారాహి అంటే భూమి, అంటే భూ సంబంధిత ఏది ఎనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందండి అని చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ బాగా లేవాలన్నా కూడా మీరు వారాహి అమ్మవారు పూజ చేసుకోమని చెప్తాను నేను. అందుకే ఇంతకు మించిన అమ్మవారు లేరు. అంటే భూమికి సంబంధించిన అమ్మవారు ఇంకా ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఈ అమ్మకు పూజ చేసి హోమం చేసుకుంటే మీకు, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి లిటిగేషన్ భూమ్స్ కూడా క్లియర్ అయినాయి ఈ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల. వాళ్ళు స్వయంగా మనకు వచ్చి చెప్పారు, ఇల్లు వాస్తు లేదండి, ఈ వాస్తు నుంచి మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా నేను హోమం చేసి వచ్చాను. ఆ ఇల్లు వాళ్ళు అమ్ముకొని మళ్ళీ వేరే విధంగా వాళ్ళు వేరే మార్చుకొని మళ్ళీ కొంతమంది కట్టుకున్నారు. ఇట్లా ఎన్ని జరిగినాయండి, ఒకటి కాదు. ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళు, ఇంకోటి ఏంటంటే మన బాడీలో, ఇంకోటి ఏంటంటే చంద్రునికి సంబంధించి కూడా ఈ అమ్మవారే అండి. అంటే స్కిన్ ఎలర్జీ కానీ, షుగర్ వ్యాధికి కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి అన్నిటికి కూడా ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల 100% మీ కోరిక నెరవేరుతాయి. వండర్ఫుల్. గురుగారు, వారాహి హోమం చేసుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, కానీ కొందరు మా ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదా వారాహి అమ్మవారి హోమం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలండి. కన్సల్ట్ అవుతే మీరు దగ్గర వాళ్ళైతే దూరం వాళ్ళైతే మేము వచ్చి మీకు హోమం చేయడం జరుగుతుంది. ఈ 9 రోజుల్లో మీకు నియమాలు, అంటే హోమం చేసుకున్నప్పుడు మేము ఎలా ఉండాలి మేము ముందుగా చెప్తాం మీకు. ఓకే. మేము వచ్చి మీకు స్వయంగా వచ్చి చేసి ఈ 9 రోజుల్లో. అంటే భూ వివాదాలు కఠినంగా ఉన్నాయి, తీర్చలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు. సో ఇంతకీ వారాహి అమ్మవారి గురించి నేను చెప్పింది కరెక్టేనా? విష్ణుమూర్తి తో పాటు ఆమెకు తోడుగా నిలబడ్డ అమ్మవారు. దీక్షలో భాగంగా ఇంట్లో నిత్యం చేయాల్సిన పూజలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ప్రతి ఒక్కరు దీక్ష తీసుకోవాలా, లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి హోమంలో పాల్గొనాలా అనేది ఏం కాదండి. మీరు ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఫోటో తీసుకొచ్చుకొని మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ, చీకటి అంటే అమ్మవారికి ఎక్కువగా ఇష్టం కదండి, ఈ చీకటి వేళల్లో అమ్మవారికి కూడా మీరు నిత్యం ఏంటంటే ధూపం నైవేద్యంగా పెట్టి, బెల్లంపాక నైవేద్యంగా పెట్టి, వారాయికి సంబంధించిన కవచాలు కానీ, లేకపోతే అష్టోత్తర శతనామాలు కానీ, ఎన్ని స్తోత్రాలు మీరు చదువుకొని మీ కోరిక నెరవేరాలని మీరు దీక్ష విధంగా మీరు ఫోటో దగ్గర కూడా మీరు దీక్ష చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.